ఆయనకి రాజకీయమే రాదన్నారు. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు కదా, కొత్తగా మంత్రి అయ్యాడు కదా, ఆయనేం పరిపాలన చేస్తాడులే అనుకున్నారు. కనీసం రాజకీయాల పట్ల కనీసం ఆయనకి ఏం అవగాహన లేదు కదా, పరిపాలనలో అసలు కనీసం ఏమీ తెలియదు కదా, ఏదో నేర్చుకుంటారులే, ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అయినా సరే ఆయన చేస్తాడులే అన్నారు. ఇంకొంతమంది అయితే ముందడుగేసి అసలు అసెంబ్లీ గేటే తాకనివ్వనన్నారు. ఆయన ఒక పార్టీయా, ఆయన ఒక నాయకుడా అనేటువంటి విమర్శలు కూడా చాలా చేసినటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో ఎవరైతే ఇలా నోరులేసుకుని ఇష్టానుసారం మాట్లాడి ఆయన తక్కువగా అంచనా వేశారో వాళ్ళందరికీ కూడా ఈ 20 నెలల కాలంలో ఆయన పరిపాలనతో సమాధానం ఇచ్చారు. ఎవరైతే ఆయనకేం తెలుసయ్యా రాజకీయ నాయకుడు అన్నారో, ఇప్పుడు ఆ నాయకుడే దేశంలో భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు నంబర్ 1 పొజిషన్కి పంచాయతీరాజ్ శాఖలో ఎవ్వరు వెళ్ళింది కూడా లేదు. చెప్పాలంటే టాప్ 5 టాప్ 10లో కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు లేదు. మొట్టమొదటిసారి ఎక్కడో మిగతా 29 రాష్ట్రాల్లో 24వ స్థానాన్ని ఎప్పుడు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 20 నెలల కాలంలో ఒక్కసారిగా నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి 5 అవార్డులు ఆ శాఖకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒడిచి పట్టుకుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. చూసారా, ఒక నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడు, ఏం చేయగలుగుతాడు అంటే ఇది ప్రజలకి పరిపాలన అందించి గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి ఎంతో మంది కలలను నిజం చేసి భారతదేశ చరిత్రలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం ఏలేనటువంటి రోడ్లను వేసి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వరల్డ్ రికార్డులే కొట్టాడు. సినిమాల్లోనే రికార్డులు కొట్టడం మాత్రమే ఆయనకి తెలుసని చాలా మంది అనుకుంటారు. పంచాయతీరాజ్ శాఖలోకి వచ్చిన తర్వాత కూడా రికార్డులు సృష్టించవచ్చు, వరల్డ్ రికార్డులు క్రియేట్ చేయొచ్చు, నంబర్ 1 పొజిషన్స్కి తీసుకువెళ్ళొచ్చు అని సినిమా హీరోల్లో నంబర్ 1 పొజిషన్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో కూడా పంచాయతీరాజ్ శాఖని నంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన గురించి ఇంకొకసారి ఎవడన్నా మాట్లాడేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి అబ్బాయిలు, అర్థమైందా? గతంలో కూడా ఆయన అసెంబ్లీ గేట్ దాటనేమని అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆయన అసెంబ్లీకి లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే కనీసం ఆ గేటు దగ్గరకు కూడా వెళ్ళలేకపోతున్నారు, ఎవరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసాడు ఆయన. ఆయన్ని అభిమానించేటువంటి ప్రజలు, మిమ్మల్ని చేదరించుకున్నటువంటి ఆ ప్రజలే ఈరోజు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లోపలికి రావడానికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కొంతమంది రాజకీయ జీవితాలకి ఇంకా సన్యాసం తీపించుకున్నటువంటి పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనా పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి అవార్డులు చూస్తుంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎన్నో రాజకీయ నాయకులను చూసాం, ఎంతో మంది మంత్రులను, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను చూసాం. కానీ ఇలాంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిని మాత్రం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నా. నేనే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, దేశం మొత్తం చూస్తుంది. ఏమన్నా చేస్తున్నాడా? 20 నెలల్లోనే ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తే 5 ఏళ్లలో ఏం చేస్తాడయ్యా? 5 ఏళ్లలో అసలు ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా చూపిస్తాడయ్యా? ఎన్ని రికార్డులు, ఎన్ని అసలు నంబర్ 1 పొజిషన్లో ఆయన ఖాతాలో వేసేసుకుంటాడో చెప్పాల్సిన అవసరం. అలాంటిది ఒక సుస్థిరమైనటువంటి పాలనను అందించి ఇంకాస్త ఆయనకి టైం ఇచ్చి చూస్తే మ్యాజిక్సే జరుగుతాయి. మెస్మరైజ్ అయిపోయేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ఆయన సలహాలతో, ఆయన ఎక్స్పీరియన్స్తో ఆయన పనిచేయటంలో నిజంగా ఇంత ఫాస్ట్గా నేర్చుకుంటారా అనేది నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి మనకు అర్థం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.